అది అనంతపురంలో ఈరోజు సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అసలు ఒక పార్టీ సభ ఏర్పాటు చేస్తేనే జనసందోహం ఎలా ఉంటుందో మనకు తెలిసింది. అలాంటిది 3 పార్టీలు కలిసి సమైక్యంగా అంటే ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరికి వాళ్ళు సపరేట్గా పెట్టుకునే సందర్భం నాకు తెలిసిందే. బట్ 3 పార్టీలు కలిసి ఈ 15 నెలల్లో ఏదైతే అభివృద్ధి చేస్తామో అది ప్రజలకు వివరించేందుకు ఏర్పాటు చేసే సభ కాబట్టి జనసందోహం కూడా అదే స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్తున్నారు. ప్రస్తుతం సభ ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు లైవ్లో. గుడ్ మార్నింగ్ నరేష్. సో ఎలా కనిపిస్తోంది మీకు అక్కడ హడావుడి ఎలా కనిపిస్తోంది? ఈ సభ ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏ పార్టీకి ఆ పార్టీ సభ పెడితేనే జనాలు కంట్రోల్ చేయడం ఎంత కష్టమో తెలుస్తున్నారు. అలాంటిది 3 పార్టీలు కలిసి పెడుతున్నారు, అందులోనే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో ఎలాంటి మెసేజ్ ఉండబోతోంది? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ హడావుడి ఎలా కనిపిస్తోంది మీకు? సతీష్, మొత్తానికి మనం చూసుకుంటే అనంతపురంలో మరికొన్ని గంటల్లో జరగబోతున్నటువంటి సూపర్ హిట్ భారీ బహిరంగ సభకైతే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు ఇప్పటికే చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో అంటే ఇప్పటి వరకు కూడా 3 పార్టీలు ఏకంగా కలిపి ఇంత భారీ బహిరంగ సభను ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. తొలి భారీ బహిరంగ సభకైతే భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికెక్కడ కూడా వచ్చేటువంటి కార్యకర్తలు కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. కాసేపటి క్రితం మనం చూసాం ఏదైతే అనంతపురం సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ వద్ద ఉన్నటువంటి పరిస్థితులపై మన రిపోర్టర్ పూర్తి ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం నేను ఏదైతే అనంతపురం ఎంటర్ అయ్యేటువంటి హైవే వద్ద ఉన్నాం. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే రాయలసీమ సంబంధించినటువంటి అనేక నియోజకవర్గాల్లో దాదాపు కూడా 3500 పైగా కూడా ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. సో అక్కడి నుంచి ఏదైతే సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో, తల్లికి వందనం అయి ఉండొచ్చు, అన్నదాత సుఖీభావ అయి ఉండొచ్చు, ఇటీవల కాలంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయి ఉండొచ్చు, డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి రుణాలు మంజూరు చేసినటువంటి వీటన్నిటిపై దాదాపు కూడా సూపర్ 6 ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళింది. సో ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా లబ్ధి పొందారు, ఏ విధంగా హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నారనే విషయం మీద ఈరోజు కృతజ్ఞత సభ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అయి ఉండొచ్చు, కార్యకర్తలు దాదాపు కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాదాపు 3.5 లక్షల మంది వచ్చేటువంటి సభా ప్రాంగణం వద్ద అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం హైవే వద్ద మనమైతే ఉన్నాము. హైవే వద్ద ప్రస్తుతం ఇంకా తాకిడి కొనసాగలేదు. మరికొన్ని గంటల్లో కూడా ఎక్కడ రాయలసీమకు సంబంధించినటువంటి దూర ప్రాంతాల నుంచి ఇప్పటికే బస్సులన్నీ కూడా బయలుదేరాయి. కొన్ని రూట్ మ్యాప్లు కూడా ఎక్కడికెక్కడ కూడా అంటే రూట్ మళ్లించడం జరిగింది. ఇటు కర్నూలు నుంచి ఇటు హైదరాబాద్కి వెళ్ళే ప్రాంతం అయి ఉండొచ్చు, అదేవిధంగా అనంతపురం నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి ప్రాంతం అయి ఉండొచ్చు. దాదాపు కూడా హైవే ప్రాంతాలంతా కూడా పోలీస్ అయితే పూర్తి స్థాయిలో కూడా వచ్చేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బస్సులు వచ్చేటువంటి వెహికల్స్ అయి ఉండొచ్చు, అదేవిధంగా ట్రావెల్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క 4-వీలర్ కార్స్ అయి ఉండొచ్చు, వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో కూడా పోలీసులు నిఘా ఉంచారు. దాదాపు 650 సీసీ ఫుటేజ్లు, 55 డ్రోన్ కెమెరాలతో కూడా పూర్తి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఒకవైపు కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలిసారి 3 పార్టీల యొక్క ఏకంతో నడుస్తున్నటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభకు దాదాపు కూడా మరి కాసేపట్లోనే నారా చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ అంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. దాదాపు కూడా ఈ యొక్క సూపర్ హిట్ సభ విజయవంతం కాబోతున్నట్లుగా ఇప్పటికే వచ్చేటువంటి కార్యకర్తలు చూస్తుంటే మనకు అర్థమవుతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ నరేష్.